గుడ్ ఆఫ్టర్నూన్. అంతా అనుకున్నట్టే అయింది. మండలి చైర్మన్ పీఠం అధికార పక్షానికి దక్కింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య చైర్మన్ ఎన్నిక జరిగింది. అధికార ప్రధాన ప్రతిపక్షం మాటల తూటాలు పేల్చుకున్నాయి. సభ మర్యాదలు పాటించడం లేదని విపక్షం ఆరోపిస్తే అంతా సవ్యంగానే జరుగుతుందని కౌంటర్ అటాక్ చేసింది సర్కార్. లాస్ట్ లో చైర్మన్ ఎన్నికను బహిష్కరించి పోటీ నుంచి తప్పుకుని పెద్ద ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్. విపక్షాల వాకౌట్ తో ఏకపక్షంగా సాగిన ఓటింగ్ తో టీఆర్ఎస్ అభ్యర్థి స్వామిగౌడ్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎప్పుడు కూల్ గా ఉండే శాసన మండలి సభ్యుల నినాదాలు ఆందోళనలతో ఊగిపోయింది. చైర్మన్ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉన్నపళంగా చైర్మన్ ఎన్నిక కోసమే మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ సర్కారుపై మండిపడింది. సభలో మిగతా పక్షాలను సంప్రదించకుండా ఎన్నిక ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమని ఆరోపించింది కాంగ్రెస్. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏంది, ఏ రకంగా జరుగుతున్నది, ఏ రకంగా బుల్డోజర్ జరుగుతున్నది అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. అధ్యక్ష, ఈ ధర్మిల మాకు ఏ విధంగా అయితే జరుపుతా ఉన్నారో ఎన్నిక మాకు దీని మీద విశ్వాసం లేదు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కమెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది సర్కార్. చైర్మన్ ఎన్నిక రాజ్యాంగబద్ధంగానే జరుగుతుందని చెప్పిన టీఆర్ఎస్ అప్రజాస్వామికమైతే నామినేషన్ ఎందుకు వేశారని ప్రశ్నించింది. చైర్మన్ గారి ఎన్నిక ఇది ప్రభుత్వం ఫిక్స్ చేసిందో ఇంకెవరో చేసింది కాదు అధ్యక్ష, గవర్నర్ గారు ఫిక్స్ చేస్తారు. వారు చాలా సీనియర్ సభ్యులు. వారు మాట్లాడుతూ ఎన్నికను వాయిదా వేయమంటారు. మన రూల్స్ బుక్లో చాలా స్పష్టంగా సెక్షన్ 9(4)లో మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎలక్షన్ గవర్నర్ గారు నోటిఫై చేసిండ్రు. ప్రతి సభ్యుడికి కూడా ఎలక్షన్ ప్రొసీజర్ మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. బై బ్యాలెట్ ఎన్నిక జరగడానికి నోటిఫికేషన్ లో మీరు దాన్ని ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకొని నామినేషన్ కూడా వేసినారు మీ పార్టీ తరఫున. మీరు ఈరోజు మీరు ఒప్పుకొని నామినేషన్ వేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి దాన్ని వాయిదా వేయడం హాస్యాస్పదం. ఇది మీరు ఎందుకు నామినేషన్ వేసి ప్రొసీజర్ వాజ్ లే డౌన్, ప్రొసీజర్ వాజ్ సెంట్ టు ఎవ్రీ మెంబర్. ఆ ప్రొసీజర్ ను చదివి ఆ ప్రొసీజర్ కు అనుగుణంగానే మీ పార్టీ తరఫున మీరు నామినేషన్ వేసిందంటేనే ఎన్నికకు ఒప్పుకున్నట్లు లెక్క. సంతకాలు పెట్టిరు మీరు, అది దాన్ని మీరు మర్చిపోయి దాన్ని పట్టలో పట్టించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సర్కార్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి. అక్రమంగా కాంగ్రెస్ బుల్డోజ్ చేసే పద్ధతిలో అధికార పక్షం వ్యవహరిస్తుందని విమర్శించారు. చైర్మన్ ఎన్నికలో అన్ని పక్షాలను సంప్రదిస్తే మండలి గౌరవం పెరిగేదని చెప్పారు. మన ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టు అందరితో మాట్లాడి ఈ చైర్ అధ్యక్ష ఎవరు ఎలక్ట్ అయినా స్వామిగౌడ్ గారు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, సకల జనుల సమ్మె, మా ఫారూక్ హుసేన్ గారు రంజాన్ మాసం ఏనండి చెప్తా అక్కడికే వస్తా ఫారూక్ హుసేన్ గారు కూడా సిద్దిపేట నేపథ్యం అధ్యక్ష, కేసీఆర్ గారి సమకాలికులు. రంజాన్ మాసం మనం అందరం ప్రమాణం చేసాం పవిత్ర హృదయంతో ఇక్కడ శాసన మండలి సభ్యులుగా చేస్తున్నాను. అందుకే పవిత్ర హృదయంతో మీరు ఓటేసి ఫారూక్ హుసేన్ గారు రంజాన్ సందర్భంగా ఒక మైనారిటీ సోదరుడు మీరు. ఎందుకనే నేను అనేది ఈ రకంగా ఇట్లా అప్రజాస్వామ్యం చేస్తే ఇప్పుడు గురుకుల్ ట్రస్ట్లో బుల్డోజ్ చేసేస్తున్నారు అధ్యక్ష ఆక్రమణని. అది బుల్డోజర్తో ఆక్రమణని మేము కూడా దాని ఆక్రమణ సమర్థిస్తున్నా. కానీ రాజకీయ ఆక్రమణ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో అక్రమంగా అధికార పార్టీ బుల్డోజ్ చేస్తుంది అధ్యక్ష. దానికి మా అధ్యక్షం అదిగా ఇది అధ్యక్ష తారక రామారావు గారు, ఇది అధికార పార్టీ అధికారం ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా ఆక్రమించటం ఇది అన్యాయం అధ్యక్ష. కాబట్టే మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష చెప్పడానికి. మీరు గెలుపు ఓటముల తర్వాత ఏదైనా ఉంటుంది, అది వేరే ఇష్యూ. మేము ప్రొటెస్ట్ చేయ మీరు ఎందుకు నామినేషన్ వేశారంటాడు అధ్యక్ష గౌరవ శాసన వ్యవహారాలు. నామినేషన్ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మేము గాంధీ స్టాట్యూ దగ్గర పోవడానికి పర్మిషన్ ఉండదు అధ్యక్ష. మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, కానీ ఇది కూడా ప్రొటెస్ట్ లో భాగమే. నామినేషన్ వేసినప్పటికీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం వ్యక్తులుగా మా వాయిస్ వినిపించడం వరకు మేము నామినేషన్ వేస్తాం తప్పనిసరిగా. విపక్షాల కామెంట్స్ కు ప్రతిసారి కౌంటర్ ఇచ్చింది ప్రభుత్వం. చైర్మన్ ఎన్నిక రాజ్యాంగబద్ధంగానే జరుగుతుందని వివరణ ఇచ్చారు ఆర్థిక మంత్రి ఈటెల. ఎన్నికను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం కరెక్ట్ కాదన్నారు. ఇక అధికార ప్రధాన ప్రతిపక్షాల తీరుపై మండిపడింది టీడీపీ. సభలో హుందాగా వ్యవహరించడం లేదని ఆరోపించారు ఆ పార్టీ సభ్యుడు అరికెల నర్సారెడ్డి. చైర్మన్ ఎన్నిక తీరును నిరసిస్తూ మండలి నుంచి వాకౌట్ చేసింది. వాస్తవానికి మనకి ఎందుకంటే చైర్మన్ పదవి అనేది ఖాళీ ఉన్నది అధ్యక్ష. ఎలక్షన్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు. అయితే
ఎన్నికలు పెట్టాలంటే ఫస్ట్ ఎందుకంటే అధికార పార్టీ అధ్యక్ష, అధికార పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య బలం ఎంత, ఇతరుల బలం ఎంత అనేది వేరే చేసుకుంటే మంచి ఉంటుంది అధ్యక్ష. సరే అధ్యక్ష, అయినప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎంతమంది ఉన్నా మనం నామినేషన్ చేయొచ్చు, మనం నిలబడచ్చు, దాంట్లో తప్పేం లేదు అధ్యక్ష. అసలు కౌన్సిల్ అనేది ఒక గౌరవంగా ఉండవలసినటువంటి బాధ్యత ఉండేది అధ్యక్ష. ఒక సమావేశం పెట్టి అన్ని రాజకీయ పార్టీలని ప్రతిపక్షాలని పిలిచి అధికార పార్టీని పిలిచి చైర్మన్ మరి పోస్ట్ ఖాళీ ఉంది, మనం ఎన్నికలు జరుపుకుందామని అన్ని పార్టీల సమాలోచనలు చేసి ఒక గౌరవంగా అధికారం నుండి పార్టీ రిక్వెస్ట్ చేసి మాకిస్తే బాగుండే అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఒక సమావేశం పెట్టుంటే సభ మర్యాద బాగుండే అధ్యక్ష. ప్రజలు కూడా అభినందిస్తున్నారు. అధికార విపక్షాల ఆందోళనల నడుమే ఓటింగ్ కు అనుమతించారు చైర్మన్ నేతి విద్యాసాగర్. ఓటింగ్ ప్రారంభమైన కాసేపటికే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్. సర్కార్ తీరును నిరసిస్తూ పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి సభ నుంచి వాకౌట్ చేసింది. సభ నుంచి కాంగ్రెస్, టీడీపీ వాకౌట్ చేయడంతో ఓటింగ్ ఏకపక్షంగా సాగింది. ముందు నుంచి అనుకున్నట్టే అధికార పార్టీ అభ్యర్థి స్వామిగౌడ్ మండలి చైర్మన్ గా ఎన్నికయ్యారు.